ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ విషయం మీ అందరికి తెలిసిందే. సో ఈసారి టీ20 వరల్డ్ కప్ అయితే శ్రీలంక అలాగే ఇండియా అయితే హోస్ట్ చేయబోతున్నాయి. సో ఈసారి అయితే టీమ్స్ అయితే 4 గ్రూపులుగా డివైడ్ చేస్తారు, ఏబిసిడి అని. సో ఈ 4 గ్రూపుల్లోనూ టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. గ్రూప్ ఏలో ఇండియా మరియు పాకిస్తాన్ టీమ్స్ అయితే స్ట్రాంగ్ ఉన్నాయి. ఇక గ్రూప్ బి అయితే ఆస్ట్రేలియా, శ్రీలంక టీమ్స్ అయితే స్ట్రాంగ్ ఉన్నాయి. ఇక గ్రూప్ సి విషయానికి వస్తే ఇంగ్లాండ్, వెస్టిండీస్ టీమ్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే గ్రూప్ డి విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మన టీమిండియా స్క్వాడ్ అయితే ఈసారి కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. సో యాజ్ యూజువల్గా లాస్ట్ టైం లాగే ఈసారి కూడా మన వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి. సో కాకపోతే ఈసారి అయితే ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో చూద్దాం ఈసారి మన టీ20 వరల్డ్ కప్ అయితే సూర్యకుమార్ యాదవ్ మనకు గెలిపిస్తాడో లేదో. సో నాకైతే ఈ టీంతో మన వాళ్ళు అయితే ఫైనల్స్ ఆడి గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నాను. సో చూడాలి, డెఫినెట్గా మన టీమిండియా ఈసారి టీ20 వరల్డ్ కప్ మళ్ళీ గెలిచాలని కోరుకుందాం. సో మీరేమనుకున్న కింద కామెంట్ చేయండి. ఈసారి మరి కొద్దిలోనే మీకైతే ఆల్ టీమ్స్ యొక్క స్క్వాడ్స్ అయితే నేనైతే అనౌన్స్ చేస్తాను. సో వాళ్ళైతే ఇంకా ప్రొవిజనల్ స్క్వాడ్స్ అనౌన్స్ చేశారు. సో ఫుల్ స్క్వాడ్స్ వచ్చాక నేను మళ్ళీ స్పెషల్ వీడియో అయితే చేస్తాను. సో అంతవరకు మీరు మన ఛానల్ చూస్తూ ఉండండి. సో సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి.